అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో 3వ తరగతి నుంచి ఒక్కొక్క తరగతికి ప్రాక్టీస్ బిట్స్తో సహా ఉన్నాయి. తప్పకుండా చూడండి. పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే చాలా ఉపయోగపడుతున్నాయి. అండ్ మీరు కామెంట్స్ రాస్తున్న థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అని చాలామంది కామెంట్స్ రాస్తున్నారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నా, కాకపోతే నేను అన్నీ చదువుతున్నా. మీకు నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ప్రతి ఒక్కరికి, అంటే పేరు పేరున మీరు రాసే, లైక్ చేసే, సబ్స్క్రైబ్ చేసే, షేర్ చేసే, మీరు రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ తప్పకుండా వీడియోస్ మాత్రం చూడండి, లైక్ చేయండి. ఓకే, ఇక 10వ పాఠం 8వ తరగతిలో 10వ పాఠం సింగరేణి. పేపర్ 1 వాళ్ళైనా సరే టెట్కి అయితే 8వ తరగతి వరకు సరిపోతుంది, కానీ డిఎస్సి మాత్రం తప్పకుండా 10th వరకు చదివినా నో ప్రాబ్లం, చదవాల్సిందే ఇప్పుడున్న కాంపిటీషన్లో. ఎందుకంటే అంత లింకప్ ఇస్తున్నాడు కాబట్టి తప్పకుండా చదవాల్సిందే. ఓకేనా, ఈ 30 రోజులలో కూడా దునియా చదవచ్చు, దునియా ప్లానింగ్ తోటి. ఓకేనా, ఇంతవరకు ఏం చదివిరో చదవలేదో తెలియదు, కానీ ఈ 30 రోజులలో చదువుకోవచ్చు. చదవండి తప్పకుండా. అవగాహనతో కూడుకున్నటువంటి అభ్యాసనం చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు ఫలితాన్ని ఆశించొద్దు, అంతే. నువ్వు కరెక్ట్గా 100% ఫోకస్ ఇస్తున్నావు, అలాగే నీ వల్ల ఎంత అవుతుందో అంత ఇవ్వాలి, అంతే. దాని తర్వాత ఫలితం. ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చిన వాళ్ళు వాళ్ళని అడగండి. వాళ్ళకు ర్యాంక్ వస్తుందని తెలుసు, కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని తెలియదు. ఎవరికి తెలియదు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని. ర్యాంక్ వస్తుంది అన్నట్టు చదువుతారు, కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని తెలియదు. అంటే ఆయన ఫోకస్ అంత ఉంటుంది, అంతే. ఆయన కంటెంట్ మీద, ఆయన గమ్యం మీద, అమ్మాయి అయినా అబ్బాయి అయినా దాని గమ్యం మీద అంత ఫోకస్ ఉంటుంది. నేను పాస్ అవుతాను తెలుసు, ర్యాంక్ వస్తుందని తెలుసు, కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని తెలియదు. ప్రతి ఒక్క ఫస్ట్ ర్యాంక్ తోటి వినే ముచ్చట అదే. ఎందుకంటే మనము ఫస్ట్ ర్యాంక్ వస్తామని అనుకోము, కానీ అంత ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా వస్తుంది అన్నట్టు ఫస్ట్ ర్యాంక్. ఓకేనా, తప్పకుండా వస్తుంది ఫస్ట్ ర్యాంక్, ఎందుకు రాదు అన్నట్టు. ఫలితాన్ని ఆశించకుండా 100% నువ్వు ఇప్పుడు ప్రజెంట్లీ ఎఫర్ట్స్ పెట్టాలి, అంతే. అది ప్రయత్నం. ఇక 10వ తరగతి సింగరేణి ప్రక్రియ కొంచెం 1-2 సార్లు అన్న గిట్ల అవుతుంది. ఇక మరి ఎంతకంటే మీదికి ఎక్కితే అయితే నాకు కనిపించేది. వ్యాసం. చెప్పవలసిన విషయాన్ని ఆకర్షణీయమైన శీర్షికలతో, సముచిత భాగాలతో సూటిగా, నిర్దిష్టంగా, స్పష్టంగా విశ్లేషిస్తూ వ్రాయుటను వ్యాసం అంటారు. ఓకే, ఇది వచన రూపం. పద్యానికి గీటురాయి, గద్యమైతే గద్యానికి గీటురాయి వ్యాసం. వ్యాసాలు అనగా గుర్తొచ్చేవి సాక్షి వ్యాసాలు. పనుగంటి లక్ష్మీ నరసింహం గారు వ్యాసాన్ని సామినేని ముద్దు నరసింహం ప్రమేయం అని, పరావస్తు వెంకటరంగాచార్యులు సంగ్రహం అని, కందుకూరి ఉపన్యాసం అని, నోరి నరసింహశాస్త్రి వచన కావ్యమని వ్యవహరించారు. వీళ్ళు ఒక్కొక్క పేర్లు ఒక్కొక్కటి పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారు? వ్యాసాలు అనగా గుర్తొచ్చేవి సాక్షి వ్యాసాలు. పొనుగంటి లక్ష్మీ నరసింహ గారు వ్యాసాన్ని సామినేని ముద్దు నరసింహం ప్రమేయము అని, పరావస్తు వెంకటాచార్యులు ఏమని సంగ్రహమని, కందుకూరి ఏమని ఉపన్యాసమని, నోరి నరసింహశాస్త్రి వచన కావ్యమని వ్యవహరించారు. తెలుగులో వ్యాసం అనేది మొదట బ్రౌన్ నిఘంటువులో వాడబడింది. బ్రౌన్. వ్యాసానికి పరిశోధన వ్యాసం, విమర్శన వ్యాసం. వ్యాసానికి పరిశోధన వ్యాసం, విమర్శన వ్యాసం, అభినందన వ్యాసం, చారిత్రక వ్యాసం, సంపాదకీయ వ్యాసం, వైజ్ఞానిక వ్యాసం మొదలైన విభాగాలు. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం. సహజ సంపద. దేశంలోనే ప్రసిద్ధి చెందిన సింగరేణి గనులు ఏ రాష్ట్రంలో ఉన్నవి? తెలంగాణ. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని చెప్పినది శ్రీశ్రీ గారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో బొగ్గు పొర ఏర్పడడానికి పూర్వ అడవులు ఎన్ని సంవత్సరాల క్రితం తగలబడి భూమిలో కూరుకుపోయాయి? సుమారు 200 మిలియన్ల సంవత్సరాలు. నేల బొగ్గు లేదా నల్ల బంగారాన్ని ఇంధనమనే కాక మరి దేనిని ఉపయోగిస్తారు? రోడ్డు వేసే డాంబరు, ప్లాస్టిక్, సువాసన నూనెలు, అద్దకపు రంగులు. దక్షిణ భారతంలో బొగ్గును ఉత్పత్తి చేసే ఏకైక సంస్థ సింగరేణి కెలరీస్.
1841 ఖమ్మం జిల్లాలో ఇల్లందు గ్రామానికి చెందిన గ్రామస్తులు భూమిని తవ్వుతుండగా సింగరేణి బయటపడింది. ఎప్పుడట? 1841 ఖమ్మం జిల్లాలోని ఇల్లందు గ్రామంలో చెందినవారు. 1971 ఇల్లందు పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్ కింగ్ ఈయన కింగ్ బొగ్గుకు కింగు. 1886లో ఇల్లందులో మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు. హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్. సింగరేణి క్యాలరీస్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును రవాణా చేయడానికి వేసిన రైల్వేను డోర్నకల్ హాజీపేట బ్రాంచీలను హైదరాబాద్ దక్కన్ లిమిటెడ్ సంస్థ సింగరేణి క్యాలరీస్గా ఎప్పుడు మారింది? 1921. ఆదిలాబాద్లోని తాండూరు ప్రాంతంలో 1929లో ప్రారంభించిన గనులు మోర్గన్స్, రెండవ ఇంక్లైన్, శాంతి ఖని, కళ్యాణి ఖని. బొగ్గు గనుల్లోకి పనులకు వెళ్ళే కార్మికులకు హాజరు మాస్టర్. ఇవన్నీ వచ్చినాయి, అందులో వచ్చినాయి. టెట్టులు వచ్చినాయి, ఇవి అందులో కూడా వచ్చినాయి మనకు. ఎండ్ల ఏమంటారు అది, పీజీటీల గురుకులాలో వచ్చినాయి. కార్మికులకు పని విభజన చేయువాడు ఓర్మెన్. కార్మికులకు పని విభజన చేయువాడు ఓర్మెన్. ఒక్కసారి 2 సార్లు వినాలి ఈ వీడియో. బొగ్గు గనుల్లోకి పనులకు వెళ్ళే కార్మికుల హాజరు మాస్టర్. గనిలోని పనిచేసే యంత్రాంగం సేఫ్టీ అధికారి. గనిలో పనిచేసే యంత్రాంగం సేఫ్టీ అధికారి. అండర్ మేనేజర్, సర్వేయర్, చైన్మెన్, ఓర్మెన్, సర్దార్, షార్ట్ ఫైర్, కోల్కట్టర్, టింబర్మెన్, లైన్మెన్, డ్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మజ్దూర్. ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండ బాబు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినట్టు ఇవన్నీ ఉంటే 1-2 మార్కులో 1 మార్కు వస్తుంది. ఇప్పుడు ఎన్ని వస్తుండే? ఏ నుంచి జీ వరకు ఇస్తుండే మ్యాచ్ ద ఫాలోయింగ్. 4 ఇస్తుండే. ఫస్ట్ ఫిల్టర్ చేయాలి కదా. పర్యాయ పదాలు. తనువు, ఇది కూడా వచ్చింది టెట్టుల. శరీరం, దేహం, మేను. రేయి, రాత్రి, నిషి, యామిని. భూమి, పుడమి, ధరణి, పృథ్వీ. సువాసన, పరిమళం, సౌరభం. ప్రకృతి వికృతులు. ఆశ్చర్యం, అచ్చెరువు. ఘని, ఖని. యంత్రము, జంత్రము. ప్రాణము, పానము. సందులు. కావాలంటే, కావాలి ప్లస్ అంటే. ఇత్వ సంధి. మూలాధారం, మూల ప్లస్ ఆధారం. మూలాధారం. సవర్ణ దీర్ఘ సంధి. ప్రాంతమంతా, ప్రాంతము. ఊ ప్లస్ అంతా. ఉత్వ సంధి. ఎప్పుడు ప్లస్ ఎప్పుడు. ఆమ్రేడిత సంధి. మహోద్యమం. మహా ప్లస్ ఉద్యమం. గుణసంధి. సమాసాలు. మానవ నాగరికత. మానవుని యొక్క షష్ఠి. మానవుని యొక్క నాగరికత. షష్ఠి తత్పురుష సమాసము. అసాధ్యము, సాధ్యం కానిది. నన్ తత్పురుష సమాసము. రక్తమాంసములు. రక్తమును, మాంసమును. ద్వంద్వ సమాసము. నేల బొగ్గు, నేలలోని బొగ్గు. ద్వితీయ తత్పురుష సమాసం. లోన్, నిన్నొన్ లోన్ లోపల. 3 పూటలు, మూడైన పూటలు. ద్విగు సమాసము. మూడు. అలంకారాలు. ఈ మేఘాలు గున్న ఏనుగుల అన్నట్టు ఉన్నాయి. ఉత్ప్రేక్ష అలంకారం. ఉపమానం. గున్న ఏనుగులు. ఉపమానం, మేఘాలు. ఉపమానం, గున్న ఏనుగులు. ఉపమేయం, మేఘాలు. గున్న ఏనుగులు. ఈ మేఘాలు గున్న ఏనుగుల వలె ఉన్నాయి. ఇది దేన్ని? గున్న ఏనుగులు. ఉపమానం. ఉపమేయం ఏంటి? మేఘాలు. ఓకే, ఇది దేన్ని తీసుకొచ్చి వాడుకుంటున్నారు? గున్న ఏనుగుల్లాగా ఉన్నాయని. సో అట్లా అంటే ఏంది? ఉపమానం. ఇదేంటి? ఉక్మా. ఇది మస్తు చాలా మందికి ఇది కన్ఫ్యూజ్. ఉపమానం, మేయం. ఉపమానం అంటే మనము దేనినైతే ఏం చేస్తున్నాం? పోలుస్తున్నాం. గున్న ఏనుగులతోటి పోలుస్తున్నాం. దేటిని? మేఘాలను. సో పోల్చే వాటిని ఉపమానం.
అవమానం ఏదన్నా ఒకటి గుర్తు పోల్చేదాని అవమానం, పోల్చి అవమానం చేస్తాడు గట్ల గుర్తుపెట్టుకోరి. ఉపమేయం అనేది గుర్తుంటుంది, ఉపమేయం అనేది అది ఎట్లయినా గుర్తుంటుంది, ఒక్కటి ఉంటే ఒకటి. ఇగో పోల్చుటకు గున్న ఏనుగుల అన్నట్టు ఉన్నాయి ఈ మేఘాలు అనేవి గున్న ఏనుగులకు పోలుస్తున్నాం, గున్న ఏనుగులతోటి పోలుస్తున్నాం కాబట్టి పోల్చి అవమానం, మానం అవమానం, ఉపమానం అవమానం, పోల్చి అవమానం. ఓకే, గుర్తుపెట్టుకోండి. మండే ఎండ, మీరెవ్వరు హట్టు కావద్దు, ఏవి ముచ్చట్లు చెప్పొద్దు. ఎట్లా గుర్తు పెట్టుకున్నామనేది కాదు, ఎట్లా గుర్తు పట్టామనేది. మండే ఎండలో నిప్పుల కొలిమ అన్నట్లు ఉన్నది. ఉత్ప్రేక్ష అలంకారం ఎక్కువ ఇక చేసి. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వుల అన్నట్లు ఉన్నాయి. ఉత్ప్రేక్ష అలంకారం. 11వ పాఠం కాపు బిడ్డ. ప్రశ్నలొచ్చే అడ్డా, ఇండ్లకేలి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఇది రాకుండా ఓదు, ఇది సూపర్ అడ్డా. టెట్టుకు, డిఎస్సికి, గురుకులానికి అన్నీ అడ్డా. గంగుల సాయి రెడ్డి కాపు బిడ్డ. బిడ్డ రెడ్డి సాయి రెడ్డి కాపు బిడ్డ. గంగుల సాయి రెడ్డి. కాలం కాపు బిడ్డ. 11వ పాఠం గంగుల సాయి రెడ్డి. షాయి రెడ్డి కాపు బిడ్డ. షాయి రెడ్డి కాపు బిడ్డ. ఈయననే ఇక షాయి రెడ్డి గుర్తుపెట్టుకోరు. షాయి రెడ్డి కాపులు. కాలం క్రీస్తు శకం 1990 1975. జన్మస్థలం జీడికల్లు గ్రామం, ప్రస్తుతం జనగామ. రచనలు తెలుగు పలుకు కాపు బిడ్డ. టెట్టుల 22లో వచ్చింది. వర్షాయోగం, మద్యపాన నిరోధ ఈయనకు ఆదర్శం. సహజ కవి పోతన హలంతో కలలంతో సమాన కృషి చేశాడు. అముద్రిత రచనలు గణిత రహస్యం, ఆరోగ్య రహస్యం, మద్యపాన నిరోధం. గంగుల సాయిరెడ్డి ఎవరికి ఆదర్శంగా తీసుకున్నాడు? పోతన గారిని. పోతన అంటే ఏమన్నా, పోతన్న నారాయణ అనుకుంటా పోతన్న అన్నాడు. ఓకే, గట్ల గుర్తున్నది నాకు. ప్రక్రియ కావ్యం లోకోత్తర వర్ణన నిపుణుడైన కవిచే వ్రాయబడినది కావ్యం. సర్గాది భేదములు, అష్టాదశ వర్ణాలు, రసాలంకారాలు పోషించబడతాయి. ధ్వని ప్రధానమైన కావ్యాలను ఉత్తమ కావ్యాలని, వ్యంగం ప్రధానమైన కావ్యాలని మధ్యమ కావ్యాలని, వాచ్యార్థ ప్రధానమైనవి అధమ కావ్యాలని అంటారు. ధ్వని ప్రధానమైన కావ్యాలను ఉత్తమ కావ్యాలని, వ్యంగం ప్రధానమైన కావ్యాలని మధ్యమ కావ్యాలని, వాచ్యార్థ ప్రధానమైనవి అధమ కావ్యాలని అంటారు. ఇగో చూసిరా, కావ్య పరిమాణాన్ని బట్టి మహాకావ్య, ఖండకావ్య భేదాలు ఉంటాయి. పాఠ్యాంశ విషయాలు కొంచెం లేట్ అయినా మెల్లగా చెప్తున్నా. మళ్ళీ ఇక 2 సార్లు ఎందుకు, ఇది మీరు వీడియో 10 సార్లు 2-3 సార్లు విన్నారంటే కథం. చెప్తున్నా కదా, స్కూల్లో చెప్పేటోళ్ళు అయితే మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ ఉంటుంది 10 నిమిషాలది, అంటే చదవచ్చు, అందులో వినొచ్చు. అండ్ లంచ్ టైంలో 1 గంట మీదే. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇక బుక్స్ చదువుకునేటప్పుడు ఒక్కసారి చూసి చదువుకోరు, లేకపోతే ఇదైనా చదివి అది చదువురు. బుక్స్ మాత్రం చదువు ఇచ్చిపెట్టొద్దు. ఇది వృత్తం రైతు జీవితం. అమాయకత్వం, అహింసాతత్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడం ఉద్దేశం గల పాఠం కాపు బిడ్డ. కాపు బిడ్డ పాఠమునకు మూలము కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస. సత్కపుల్ హలికులైననేమి అనే పోతన కావ్యానికి ఆధునిక కాల ఉదాహరణ గంగుల సాయిరెడ్డి. కష్టసుఖముల నొకరీతి గడుపువారు, శత్రుమిత్రుల సమానముగా సైచువారు రైతులు. ఎన్నో కష్టాల కోర్చి ఇల్లు చేరిన భార్య పిల్లలు కూటికై అంగలార్చిన ఏమాత్రం కుంగిపోని సాయమింద్రుడు రైతు. కుటిల నటనము, గర్వము, కొట్టెంతనము, వన్నె చిన్నలు లేని సద్వార్తనుడు కర్షకుడు. రైతుకు పరమాన్నము పచ్చజొన్న గటక. భగవంతుడింద్ర పదవినిచ్చిన వ్యవసాయముపై గల మక్కువతో దాని వైపు కన్నెత్తి చూడని తాపసేంద్రుడు రైతు. రైతు వలిపలి చేకర్ర ఎటువంటిది? వజ్రాయుధం.
రైతుకు నందన వనమేది పైరు పర్యాయాంశాలు. తాపసి ముని యోగి ఋషి. సాయంకాలం మాపువేళ సాయంత్రం సూర్యాస్తమయం. వానరులు కపులు కోతులు. ప్రకృతి వికృతులు. పశువు పసరం పసుపు. బ్రహ్మ బొమ్మ. బ్రహ్మ అంటే బొమ్మ. చంద్రుడు చంద్రుడు. శుచి చిచ్చు. గర్వము గురువము గర్వము గర్వము గర్వము. కనిపిస్తుందా? గర్వము గర్వము. తాపసేంద్ర తాపస ప్లస్ ఇంద్ర గుణసంధి. పరమాన్నము పరమా ప్లస్ అన్నము సవర్ణ దీర్ఘ సంధి. కేలెత్తి కేలు ఊ ప్లస్ ఈ ఉత్వసంధి. గాఢంధకారము గాఢ ప్లస్ అంధాకారము సవర్ణ దీర్ఘ సంధి. కొంపంత కొంప ప్లస్ అంత అత్వసంధి. మెదడుకు మేత. ఈ క్రింది పద్య పాదాలకు ఘన విభజన చేసి ఏ పద్య పాదంలో గుర్తించి వ్రాయండి. ఈ క్రింది పద్య పాదములకు ఘన విభజన చేసి ఏ పద్య పాదాలలో గుర్తించి రాయండి మరిగా. తనకు ఫలంబు లేదని యదం తలబోయడు కీర్తిగోరున. లెక్కకు రాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్. అని నన్ను గ్రహించితి మహా విహాగోత్తమ ఎంచు సంతనం. ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నము. ఎక్కిరి బిక్కిరైతి తిరుగుచుండుడు గాని విశిష్ట మార్గముల్. భునశిభి తత క్షణం వయసి పుత్రికా నాత్మ శరీర కర్తనం. అలంకారాలు చెయ్యండి. అది రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. ఉపమా అలంకారము. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్లుంది. ఉత్ప్రేక్ష అలంకారము. అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు. వృత్యానుపాస అలంకారము. తర్వాత మాట్లాడే నాగలి. పొన్నం వర్కై. మాట్లాడే నాగలి పాపం. పొనక్కుం వర్కై. మాట్లాడే నాగలి స్పెషల్ కదా, ఈయన కూడా స్పెషల్. కాలం 1910 2004. జన్మస్థలం పోన్కున్నం కేరళ. రచనలు తిరుముల్కచ్చ 1939. 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం ఆత్మకథ. విశేషాలు. మలయాళ అభ్యుదయ రచయితలలో ప్రముఖుడు. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతిలో ఉన్న అనుసంధానం ఆయన రచనలో ప్రధానాంశాలు. ప్రక్రియ అనువాద రచన. ఒక భాష నుండి మరొక భాషలోకి మార్చి వ్రాయటాన్ని లేదా చెప్పటాన్ని అనువదించడం అంటారు. ఒక భాష సాహిత్యం సంస్కృతి విశిష్టతను తెలుసుకోవడం, తద్వారా వసుధైక కుటుంబం సాధించడం. అనువదించడం వెనుకాల గల ఉద్దేశము. అనువాదానికి తర్జుమా, అనుసృజన అను పేర్లున్నాయి. పాఠ్యాంశ విశేషాలు. మాట్లాడే నాగలి అనే పాఠ్యభాగము భారతీయ సాహిత్యం. ఇతివృత్తము జంతు ప్రేమ. మాట్లాడే నాగలి అనే పాఠ్యభాగము భారతీయ సాహిత్యము. సమకాలీన కథానికలు అనే గ్రంథంలోనిది. సమకాలీన కథానికలు. మాట్లాడే నాగలి కథను తెలుగులోకి అనువాదించింది వేణుగోపాలరావు. మాట్లాడే నాగలి వేణుగోపాలు. వేణు ఊదుకుంటా నాగలి వట్టిండు తెలుగుల. ఓసేఫ్ ఎద్దులకు నాయకత్వం వహించింది కన్నన్. ఓసేఫ్ తన పొలాన్ని ఎద్దులకు అమ్ముటకు కారణం కూతురు పెళ్లి చేయటం. మున్సిపల్ భవనం వద్ద ఓసేఫ్ను బాధించిన విషయం చంపడానికి ముద్ర వెయ్యబడిన ఎద్దులుండటం. ఎంతో జాగ్రత్తగా చీటీ కట్టిన డబ్బును ఓసేఫ్ ఎందుకు ఉపయోగించాడు? వధుకు సిద్ధంగా ఉన్న కన్నన్ను కొనడానికి. వధకు
దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాహిత్యం ప్రేమ. ఓసేఫ్ భార్య మరియు కూతురు ఓత్రి. ఓసేఫ్ భార్య మరియా, కూతురు ఓత్రి. భార్య పేరు మరియా, కూతురు పేరు ఓత్రి. ధనుధర్మాసనంలో ముగ్గునెందుకు వేస్తారు? రంగవల్లులు తీర్చి చీమలహారం వెయ్యుటకు. వ్యాకరణ అంశాలు. అర్థాలు. వృషభం ఎద్దు. అసహనం సహనం లేకపోవటం. పసికడుతుంది తెలుసుకుంటుంది. అరిష్టం అశుభం. ఠీవిగా దర్జాగా. పర్యాయ హృదయం యథా గుండె. ఆకలి క్షుద్బాధ బుభుక్ష. సంబరం సంతోషం ఆనందం. నానార్థాలు. దిక్కు దిశ శరణం వైపు. ఉత్తరం ఒక దిక్కు లేక సమాధానం. అంతేనా? ప్రకృతి వికృతులు. మేఘం మోయిలు. సహాయం దీపం దివ్వె. ప్రేమ ప్రేముడి. అద్భుతం అబ్బురం. ముఖం మొగం. హృదయం యద. ఆశ్చర్యం అచ్చెరువు. రాత్రి. పశువు. సంతోషం సంతసం. సందులు. ప్రేమ అనురాగాలు. ప్రేమ ప్లస్ అనురాగాలు సవర్ణ దీర్ఘ సంధి. ఆనందోత్సవాలు. ఆనంద ప్లస్ ఉత్సవాలు గుణసంధి. ఇంకెవరు. ఇంకా ప్లస్ ఎవరు. ఇంకా అత్వసంధి. ఎక్కడైనా. ఎక్కడా ప్లస్ అయినా అత్వసంధి. ఏమున్నదక్క. ఏమీ ప్లస్ ఉన్నది ఇత్వసంధి. చేతులెట్లా. చేతులు ప్లస్ ఎట్లా ఉత్వసంధి. పైకెత్తి. పైకి ప్లస్ ఎత్తి ఇత్వసంధి. కనిపించినాయి ఇవన్నీ. సమాసాలు. తల్లి కూతురు. ద్వంద్వ సమాసం. ఇంకా మీదికి చేస్తాం. భూమి శిస్తు. భూమి యొక్క షష్ఠి. రాత్రింబవలు. రాత్రి పగలు. ద్వంద్వ సమాసం. 10 సంవత్సరాలు. 10 సంఖ్య. ద్విగు. నలుదిక్కులు. 4 6 సంఖ్య గల దిక్కులు ద్విగు. కీళ్ళ నొప్పులు. కీళ్ళ యొక్క నొప్పులు. అవు కీళ్ళు యొక్క నొప్పులు. యొక్క షష్ఠి. నవ్వా? నో ప్రాబ్లం. అయిపోయినాయి అబ్బా. 9వ తరగతి అయిపోయినాయి. ఇక 9వ తరగతి స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడు 8వ తరగతి ప్రాక్టీస్ బిట్స్ తొందరగా వేసేద్దాం. ఓకేనా? అందుకే ఎప్పటిదప్పుడు చదువుకోవాలి. రివిజన్ మొత్తం బుక్ చదవద్దండి. ఎన్నోసార్లు మొత్తుకుంటున్నా నేను. అదే ఒకటి మిస్టేక్. ఒక మొత్తం బుక్ చదివినాక మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేస్తా అనేది కాదు. ఇవాళ ఫస్ట్ లెసన్ చదివితే రేపు 2వ లెసన్ చదువుతుంటాం కదా. ఆ 2వ లెసన్ చదివే ముందు మళ్ళీ ఫస్ట్ లెసన్ చదవాలి. 3వ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ 2వ లెసన్ స్టార్ట్ చేయాలి. ఇట్లా చదివితే ఒకటికి పదే అభ్యాసనం అంతే. దానికంటే ఎక్కువ ఏం లేదు. త్యాగనిరతి పాఠ్యభాగ రచయిత ఎవరు? ఇది ఒక్కసారి ఇన్నాక రాత్రికి పోయి చదువుర్రి. బుక్ స్కూళ్ళలోనో ఏడనో ఇది చూస్తారు కదా. ఇది ప్రాక్టీస్ చేసినాక పోయి బుక్లో చదవాలి. లేకపోతే బుక్లో చదివినాక లేకపోతే ఇదైనా ప్రాక్టీస్ చేయరు. ఒకటి ఆల్రెడీ ఎవ్వరు చదివిన వాళ్ళు ఎవ్వరు లేరు. అందరూ చదివిన వాళ్ళే ఉన్నారు, వచ్చిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి నన్నయ్య. త్యాగనిరతి పాఠ్యభాగ రచయిత ఎవరు? నన్నయ్య గారు. ఇది ఇట్లా జరిగింది అనే అర్థమిచ్చే సాహిత్య ప్రక్రియ ఏది? ఇతిహాసం. శిబి చక్రవర్తిని పరీక్షించిన వారు ఎవరు? 4వది. 1 3. 1 ఇంద్రుడు, 3వది అగ్ని. ఆన్సర్ ఈస్ 4. శేన్య కపోతాన్ ఖాదయత్ని అనే వాక్యం వేదవాక్యం. నన్ను గ్రహించితి మహావిహోగోత్తమ అన్నవారు ఎవరు? శిబి పావురానికి బదులుగా ఇంద్రాగ్నులకు డేగకు ఏమి సమర్పించాడు? తన శరీర మాంసం. సముద్ర ప్రయాణం పాఠ్యభాగము ఏ గ్రంథం నుండి గ్రహింపబడింది? నా ప్రథమ విదేశీ యాత్ర. ముద్దు రామకృష్ణయ్య 1951-58 మధ్యకాలంలో ఏ ఖండంలో పర్యటించారు? 4 పైవన్నీ. ఆసియా, యూరప్, అమెరికా. ఒక బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్ను ఎన్ని భారతీయ రూపాయలు ఇచ్చేవారు? 9వది. 13 రూపాయలు 6 అణాలు.
మధ్యధరా సముద్రంలో ప్రవేశించిన కొంత సమయానికి పడవ ఎక్కడకు చేరుకుంది? 3. జిబ్రాల్టర్. బాసరలోని సరస్వతీదేవి సైకతమూర్తిని మలిచినవాడు ఎవరు? 4. వ్యాసుడు. బే ఆఫ్ బిస్కే ఓడరేవు స్పెయిన్లోని ఏ నగరానికి దగ్గరగా ఉంది? ఏ నగరానికి? 4. లేసెస్. బండారి బస్వన్న ఎవరి కొలువులో దండనాయకుడిగా ఉన్నాడు? 3. బిజ్జలుడు. బండారి బస్వన్న పాఠ్యభాగ రచయిత ఎవరు? పాల్గురికి. శ్రీయాదేవి విష్ణురామి దేవుడుల సంతానం ఎవరు? పాల్గురికి. తెలుగులో మణి ప్రవాళ శైలి వాడిన తొలి తెలుగు కవి? పాల్గురికి. బసపురాణంలో ఎవరి చరిత్ర కలదు? 3. బసవేశ్వరుడు. బూరుగు చెట్లు యొక్క పండ్లను తినని పక్షి ఏది? చిలుక. అసామాన్యులు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? శ్రమ సౌందర్యం. అన్నమయములైన వన్ని జీవమ్ములు కూడు లేక జీవకోటి లేదు అన్నవారు ఎవరు? 3. పోతులూరి వీరబ్రహ్మం. ఆయుర్వేద విద్య ప్రారంభకుడు ఎవరు? 3. ధన్వంతరి. ముప్పు ఘటించి విని కులుమున్ కలిమిన్ గబలించి దేహమున్ అనే పద్యాన్ని రాసినవారు? 22. జాషువా. ఈ క్రింది వారిలో గొంగడి తయారు చేసేవారు ఎవరు? కురుమలు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. అక్కన్న మాదన్న హత్య ఎవరి నాయకత్వంలో జరిగింది? ఎవరి నాయకత్వం? జంషీద్ హబ్షీ. మహామంత్రి మాదన్న గ్రంథకర్త ఎవరు? 3. కొమరగిరి వెంకట భూపాలరావు. వాదము చెయ్యగా నరులు వాక్యపరుండని మొగ్గు చేతురున్ అనే పద్యభాగము ఏ శతకంలోనిది? శ్రీ యాదగిరీంద్ర శతకం. తెలుగులో దండక సాహిత్యానికి ఆద్యుడు ఎవరు? 4. పోతన. శ్రీపతి భాస్కర కవి ఏ శతాబ్దం వాడు? 17వ శతాబ్దం వాడు. దాశరథి శతకం అంకితం పొందినవారు ఎవరు? భద్రాద్రి రాముడు. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో శతకం రాసిన వారు ఎవరు? పండిత రామసింహ కవి. ఈ క్రింది వారిలో గోదాదేవి అనే రచన చేసినది ఎవరు? 4. మరింగంటి పురుషోత్తమాచార్యులు. విన్నట్టే ఉంటుంది, ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడే గుర్తొస్తుంది. అబ్బా ఇదా అదా అని కన్ఫ్యూజ్ అవుతాం కదా, చదువుకునేటప్పుడు ఈజీగానే అనిపిస్తుంది. అందుకే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయవలసిందే. బాకవరంజనేయ హలభంజన సాధు జనానురంజన అనే మకుటంతో శతకం రాసిన వారు? 3. వెంకట్రావు పంతులు. తల్లి గర్భము నుండి ధనము దేడెవ్వడు అనే ప్రసిద్ధ పద్యము ఏ శతకంలోనిది? 3. నరసింహ శతకం. చదువది ఎంత కలిగిన రసజ్ఞతయుంచాలనుకున్న అనేది పద్యంలోని ఛందస్సు. ఏ పద్యంలోని ఛందస్సు అనేది పద్యపాదములోని ఛందస్సు. చదివది ఎంత గలిగిన రసజ్ఞతయుంచాలనుకున్న ఒక్క నిమిషం వస్తలేదు. క్లారిటీ వస్తుందా? ఒక్క నిమిషం. పద్యపాదంలోని ఛందస్సు ఏది అనే పద్యపాదంలోని ఛందస్సు ఏది అని అడుగుతున్నాడు. 1. చంపకమాల. తెలుగు జానపద సాహిత్యం అనగానే మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవరు? 3. ఎవరు? బిరుదురాజు రామరాజు.
తెలుగు జానపద గేయ సాహిత్యం పరిశోధన గ్రంథకర్త బిరుదురాజు. శాంతా కళ్యాణం, అంగాధ, రాయభారం, ఉర్మిళాదేవి, నిద్ర మొదలైన పౌరాణిక గేయాలు దేనికి చెందినవి? రామాయణం. ఈ క్రింది వానిలో తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వీరగాథ ఏది? 4వది పైవన్నీ. సర్వాయి పాపని కథ, రాణి శంకరమ్మ కథ, కుమారరాముని కథ. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. భక్తి తత్వ జ్ఞాన బోధనతో కూడిన గేయాలు ఏవి? 3వది పారమార్థిక గేయాలు. శ్రామిక గేయాల లక్ష్యం ఏమిటి? 4వది శారీరక శ్రమను మర్చిపోవటం. మంజీర పాఠ్యభాగ రచయిత ఎవరు? 1వది వేముగంటి నరసింహాచార్యులు. మంజీర పాఠ్యభాగము ఏ గ్రంథం నుండి గ్రహింపబడింది? ఏ గ్రంథం నుండి గ్రహింపబడింది? మంజీర నాదాలు. ఈ క్రింది వానిలో నాగరికతకు ఆలావాలం ఏవి? 44వది. 2వది నదులు. ప్రవహింతున దుందుబి మా సీమ పాల ఏరుంగా అనే గేయ పంక్తులు ఎవరు రాశారు? 2వది గంగాపురం హనుమచ్చర్మ. దేవాదాయ శాఖను నిర్వర్తించిన తొలి దళిత మహిళా మంత్రి ఎవరు? టిఎన్ సదాలక్ష్మి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? 1969. సంభాషణ కథనం శిల్పం ఏ ప్రక్రియలోని ప్రధాన అంశాలు? 3వది కథానిక. వట్టికోట అల్వారు స్వామి నల్గొండ జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించారు? చెరువు మాదారం. వట్టికోట అల్వారు స్వామి నడిపించిన పత్రిక ఏది? 4వది 1-2 గుమస్తా తెలంగాణ. ఆన్సర్ ఈజ్ 1-2. కోదేవుడు చెలో పడ్డదని ఉరిపాటేలు ఎంత డబ్బు వసూలు చేశాడు? కోడెదూడ చేలో పడ్డాదని ఊరి పటేలు ఎంత డబ్బు వసూలు చేశాడు? ఎంత చేసిండు? 10 రూపాయలట. దున్నపోతుకు ముక్కుతాడు లేదని పటేలు ఎంత సొమ్ము తీసుకున్నాడు? 30 రూపాయలు. ఆంధ్రోద్యమాన్ని అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించేవాడు? మాడపాటి హనుమంతరావు. అమరులు పాఠ్యభాగం రచించిన వారు? ఆచార్య కె రుక్నుద్దీన్. రుక్నుద్దీన్ ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు? ఉస్మానియా. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మహోద్యమంగా ఏ సంవత్సరంలో రూపుదిద్దుకుంది? 2009. తారు, ప్లాస్టిక్, సువాసనల నూనెలు మొదలైనవి దేని నుండి తయారు చేస్తారు? బొగ్గు. 1871లో ఇల్లందు గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించిన ఖనిజ పరిశోధకుడు ఎవరు? డాక్టర్ కింగ్. గనిలోనికి పోయే ముందు కార్మికులు తప్పకుండా వేసుకునేది ఏది? మస్టర్. భర్తరీ తాడును పరిశీలించేవాడు ఎవరు? 1వది రోప్ లేజర్. ఊళ్ళో కోసే పనిచేసేవాడు లూజుగా ఉన్న బొగ్గును కూల్చేవాడు ఎవరు? కోల్కట్టర్. కాపుబిడ్డ పాఠ్యభాగ రచయిత ఎవరు? గంగుల షాయిరెడ్డి. గంగుల షాయిరెడ్డి ఏ ప్రాచీన కవిపై ఆధారణ భావం ఉంది? ఆరాధన భావం ఉంది గంగుల షాయిరెడ్డికి. 63వది ఏంటిది? 3వది పోతన. సత్కవుల్ హలికులైన నేమి అని పలికిన కవి ఎవరు? 64వది 4 పోతన గారు. మాట్లాడే నాగలి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది?
అనువాదం. లత్కోరు సంబటారు అని తనను గురించి చెప్పుకున్న పాత్ర ఏది? 66ది కదా, 66ది. రెండోది తుపాకి రాముడు. దక్షిణ భారతదేశం నుండి ప్రధాని పదవిని అలంకరించిన తొలి వ్యక్తి. 67ది. 1 పివి నరసింహారావు గారు. కాకతీయ పత్రికలో పివి నరసింహారావు ఏ మారు పేరుతో రచనలు చేశారు? జయ. ఓకేనా, అయిపోయిందండి. ఇక 9వ తరగతి ఇక అయిపోయినాక 9వ తరగతి చేద్దాము. ఇప్పటికైతే 8వ తరగతి అయిపోయింది. ఖలాస్ తెలుగు. 9వ తరగతి 10వ తరగతి చేస్తే అయిపోతుంది. 2 రోజులల్లో 3 రోజులల్లో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు రివిజన్ చేస్తూ నిన్న నేర్చుకున్నది ఈరోజు రివిజన్ చేస్తూ రికాల్ చేసుకుంటూ చదువుకుంటే తప్పకుండా 100 పైన వస్తుంది. 30 రోజులు అనేది అవసరం లేదు. చదివే వాళ్ళు ఎప్పుడైతే ఎన్ని రోజులు ఉన్నాయో అదేది కాదు. రోజు నువ్వు చదువుకునేటప్పుడు 100% దానికి ఎఫెక్ట్ ఇవ్వాలి, ఫోకస్ ఇవ్వాలి. అంతే, 100%. నేను ఇంతకంటే ఎక్కువ చెయ్యలేను రా బాబు అన్నది చదవాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఇక రేపటి నుంచి మళ్ళీ 9వ తరగతి స్టార్ట్ చేస్తా. ఓకే.